అక్షిత ఫైనల్ రౌండ్‌కి సెలెక్ట్ అవుతుంది కదా! ఇక ర్యాంప్ మీద నడుస్తూ ఉంటుందనమాట క్యాట్ వాక్. ఆ తర్వాత ఇక నెక్స్ట్ పల్లవిని పిలుస్తూ ఉంటారు. మరోపక్క పల్లవిని కిడ్నాప్ చేస్తారు కదా! వాళ్ళిద్దరు లేడీస్. ఇక పల్లవికి మెలుకువ వచ్చి ఇక చైర్‌ని విరగ్గొట్టి తాడంతా తెంపేసేసి ఇక వాళ్ళని చితగ్గొడుతుందనమాట. ఇక పల్లవి అలా కొట్టేసరికి ఆ ఇద్దరు లేడీస్ పడిపోతారు. ఈలోపు చంటి వస్తాడనమాట పల్లవి ఉన్న గదిలోకి. ఇదేంటి వదిన ఇక్కడే ఉండాలి కదా! అని చెప్పి వదిన, వదిన అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఈ లోపల పల్లవి ఆ ప్లేస్‌కొస్తుంది. చంటి అనగానే, "ఏంటి వదిన ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళిపోయావు?" అనగానే, "అది పెద్ద స్టోరీ నేను తర్వాత చెప్తాను. టైం అవుతుంది కదా!" అని చెప్పి పల్లవి అనగానే, "అవును వదిన టైం అయిపోతుంది. నీ పేరే పిలుస్తున్నారు. త్వరగా రా వదిన" అని చెప్పి అనగానే, "ఆ! ఓకే. ఓకే. జస్ట్ 2 మినిట్స్ రెడీ అయ్యి వచ్చేస్తాను. నువ్వు వెళ్ళు చంటి" అని చెప్పి అంటుంది. ఇక చంటి బయటకొచ్చేస్తాడు. మరోపక్క ఇటు చరణ్ అంటూ ఉంటాడు, "ఇదేంటి పల్లవిని ఇన్ని సార్లు పిలుస్తున్నా రావట్లేదు. ఇప్పటిదాకా ఇక్కడే ఉంది కదా! ఎక్కడికి వెళ్ళిపోయింది?" అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సుమలత అంటుంది, "ఎక్కడికి వెళ్ళిపోయిందంటావేంట్రా? నీకింకా అర్థం కాలేదా? ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ అంటే ఆటల పోటీలు, వంటల పోటీలు కాబట్టి అది ఎలాగోలా నెట్టుకొచ్చేసింది. ఫైనల్ రౌండ్ అంటే ఏంటి? అది గ్లామర్‌కి సంబంధించింది. మంచిగా క్యాట్ వాక్ అది చేయాలి. ఆ బండమొహం దానికి అది నడుస్తూ ఉంటే ఏనుగు నడిచినట్టుగా ఉంటుంది. దానికది అర్థమైపోయింది. ఎటు గెలవలేదు అని చెప్పి. అందుకే పారిపోయి ఎళ్ళిపోయినట్టుందిరా" అని చెప్పి సుమలత అలా చెప్తూ ఉంటే చరణ్‌కేమో నమ్మబుద్ధి కాదు. మరోపక్క ఇటు పల్లవి రెడీ అవుదాము అని చెప్పి తను తెచ్చుకున్న శారీ అది చూస్తూ ఉంటే అక్కడ శారీ కనిపించదు. ఇదేంటి శారీ ఇక్కడే పెట్టాను కదా! అని చెప్పి రూమ్‌లో అక్కడ ఇక్కడ వెతుకుతూ ఉంటుంది శారీ కోసం. మరి ఇటేమో చూస్తే టైం అయిపోతూ ఉంటుంది. మరి పల్లవి ఏ రకంగా ఫైనల్ రౌండ్ గెట్ ఇన్ అవ్వబోతుంది? ఎలా విన్ అవ్వబోతుంది? అనేది చూద్దాము కమింగ్ ఎపిసోడ్‌లో. ప్రోమోలో ఇక్కడి వరకే అండి చూపించింది. నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.